ఏర్పాటు చేశారు. ఇది ఒక సర్పంచ్ గారు వార్డు మెంబర్లే కాదు, మీరందరూ యొక్క కృషి ఉంటేనే ఈ పుస్తక రూపంలో రావడం జరిగింది. అవునా కదా? చక్కగా అంగన్వాడీ టీచర్స్ మీరు చేశారు కదా, కానీ యాక్టివిటీస్ చేశారు. అంటే సరే మనకి ఏంటంటే పారిశుద్ధ్యం ఎలా ఉంటుందంటే ఈరోజు శుభ్రం చేస్తారు ఎంపీడబ్ల్యూ బై వర్కర్స్ బై, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ చెత్త వస్తూనే ఉంటుంది. ఇదేంటంటే నిరంతర ప్రక్రియ, ప్రతిరోజు పరిశుభ్రం చేయాల్సిన రోడ్లు అలాంటి చేస్తేనే దానికి ఇది వస్తుందన్నమాట. కాబట్టి అన్ని బజార్లు శుభ్రంగా ఉండాలి. అలానే ఇది యొక్క మన పంచాయతీ కమిషనర్ దివ్య మేడం ఈ బుక్ను చూడటం జరిగింది. ఇది మహబూబాబాద్ జిల్లాలో చక్కగా చేశారని మన సర్పంచ్ గారిని అభినందించడం జరిగిందండి. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి సర్పంచ్ గారు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి ఒక ఇన్నోవేటివ్గా ఆలోచించి ఒక ప్లాన్ చేసుకొని చక్కగా మన ఊరు బాగుండాలని చెప్పి వారి భర్త కూడా రాజుగారు బాగానే చక్కగా ఊరి కోసం కష్టపడుతున్నారు. చక్కగా వీడియోగ్రఫీ చేయడం, ఫోటోగ్రఫీ చేయడం, సంస్కృతిని తెలుసుకోవడం అంటే ఉంది, ఒక ఆలోచన అనేది ఉంది. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన అనేది వాళ్ళకి వచ్చింది. సో ఒక ఆదర్శ గ్రామంగా ఉండాలనేది తలపెట్టారు. సో దాంట్లో అందరం భాగస్వాములు కావాలి. సో జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, మండల స్థాయి అధికారులు కావచ్చు, డివిజనల్ స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు, దాంతోపాటు ప్రజల భాగస్వామ్యం. ఇంకెవరన్నా ఎన్జిఓస్ ముందుకు వచ్చి లేదా ఏదైనా కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తుందంటే అవి కూడా మనం తీసుకోవాలి. లేదా ఎంపీ గారు 2 ఎంపీలు ఉన్నారు మనకి, 2 ఎంపీల దగ్గరికి వాళ్ళ ఫండ్స్ ఉంటాయి, ఎమ్మెల్యే గారి దగ్గర కొన్ని ఫండ్స్ ఉంటాయి, ఏదో ఒక టీం దగ్గర ఏదో డబ్బులు ఉంటాయి. మన ఊరికి ఇంకేం కావాలి, ఇంకేం పెడితే బాగుంటుంది, ఒక చక్కటి ప్లాన్ తయారు చేసుకోవడం. ఇప్పుడు ఇతను చదివినిపించాడు టీపీటీపీ ఈ యొక్క